హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇది ఎవరెవరికి అంటే హౌ టు పాస్, ఎవరెవరికి కాసమ్ అండ్ ఎంఎస్ఎఫ్ వాళ్ళకి, R22 రెగ్యులేషన్ వాళ్ళకి ఏంటిది ఫిఫ్త్ యూనిట్ హౌ టు పాస్. ఏంటి మన ఫిఫ్త్ యూనిట్ స్టొకాస్టిక్ ప్రాసెస్ అండ్ మార్కోవ్ చైన్. ఇందులో నేను ఫస్ట్ మీకు లాంగ్ క్వశ్చన్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, షార్ట్లో ఇప్పటివరకు ఏమేమి అడిగారు అవి కూడా చూపిస్తాను. ఓకే, ఇంకా ఏంటి అని అంటే ఈ వీడియోను మాత్రం మీరు చివరి వరకు చూడండి. ఈ ప్యాటర్న్లో ప్రిపేర్ అయితే మీకు స్టొకాస్టిక్లో మార్క్స్ ఫుల్కి ఫుల్ వస్తాయి. బట్ పైన ప్రాక్టీస్ చేస్తే మాత్రం లాంగ్ బిట్ ఆన్సర్ చేయలేరు. ఓకే, వీటితో పాటు నేను లేటెస్ట్గా వీటి మీద వీడియోస్ అండ్ లేటెస్ట్ వర్షన్స్ పోస్ట్ చేస్తూ ఉంటున్నాను. అవి కంపల్సరీ వాచ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ లాంగ్ క్వశ్చన్ మనకి ఎక్కడ వస్తుందంటే క్వశ్చన్ నెంబర్ 10లో ABR 11లో వస్తుంది. అవునా, లాస్ట్ లాంగ్ బిట్. ఎలా అడుగుతారంటే కంపల్సరీ క్వశ్చన్ స్టడీ స్టేట్ వెక్టర్ ఒకటి ఇచ్చేసి మనకి స్టడీ స్టేట్ వెక్టర్ కనుక్కోమంటారు. ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ మ్యాట్రిక్స్ ఇచ్చి ఇది డామ్ షూర్ ఇలాంటిది రిపీట్ అవుతుంది. అండ్ ఫైండ్ ఒకటి ఏంటంటే వర్డ్ ప్రాబ్లం, ఇంకొకటి ఏంటి అంటే వర్డ్ ప్రాబ్లం ఇచ్చేసి ఏం కనుక్కోమంటారు అని అంటే ఇక్కడ మనకి జస్ట్ సెకండ్, వర్డ్ ప్రాబ్లం ఇచ్చేసి మనకి ఏంటి ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ మ్యాట్రిక్స్ ఏంటో కనుక్కోండి అంటారు. అది యూస్ చేసి అదేవిధంగా క్లాసిఫై ద స్టేట్స్ అని అడుగుతారు. అండ్ డూ ఆల్ స్టేట్స్ ఆర్ ఎర్గోడిక్ అంటే మీరు ఆ వర్డ్ ప్రాబ్లమ్ని మీరు ఒక ప్రాపర్గా ఒక మ్యాట్రిక్స్ ఫార్మాట్లో రాయాల్సి ఉంటుంది. ఓకే, ఆర్ ABC సమ్ బాల్ థ్రోయింగ్ కొన్ని ఉన్నాయి వర్డ్ ప్రాబ్లమ్స్, అవి చెప్పాను. ఇంకా లేటెస్ట్గా చెప్తాను చూడండి. ఫస్ట్ ఆ వర్డ్ ప్రాబ్లం యూస్ చేసి మీరు ఎలిమెంట్స్ రాయాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత ఏం చేయాలి మనకి ఈ స్టేట్స్ అన్నీ క్లాసిఫై ద స్టేట్స్ అంటే ఏంటిది పీరియాడిక్, అపీరియాడిక్, రిడ్యూసిబుల్ ఉంటుంది. అవునా, అవి మనం స్టేట్స్ని క్లాసిఫై చేయాల్సి ఉంటుంది. తర్వాత డూ ఆల్ స్టేట్స్ ఆర్ ఎర్గోడిక్ అంటే ఏంటో నేను చెప్పాను. ఇంకా లేటెస్ట్గా చెప్తాను. ఆ స్టేట్స్ అన్ని ఎర్గోడిక్ అవుతున్నాయా లేదా చెక్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్ రిపీట్ అవుతుంది. అండ్ దాంతోపాటు మరి ఇక్కడేం అడుగుతారు అంటే అది మాత్రం చెప్పలేము, మొత్తం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ అప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అడుగుతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ మ్యాట్రిక్స్ అనేది ఇచ్చారు వాళ్ళు ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ మ్యాట్రిక్స్ ఇచ్చేసి మనకి ఏం అడుగుతారు అని అంటే ఈజ్ ఇట్ ఇర్రెడ్యూసిబుల్ అన్నప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది, స్టేట్స్ని ఏ విధంగా క్లాసిఫై చేయాల్సి ఉంటుంది అనేది నేను చెప్పాను, ఇంకా చెప్తాను. రిపీటెడ్ క్వశ్చన్స్ మీదనే ఇప్పుడు ఇచ్చినటువంటి కాన్సెప్ట్ మీద ఇప్పటి వరకు అడిగినటువంటి క్వశ్చన్సే సాల్వ్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ వీడియోస్లో చెక్ చేస్తూ ఉండండి. అండ్ ఒక కాయిన్ని టాస్ చేసినప్పుడు అలా టాస్ చేయడం కానీ లేదా డిఫరెంట్ టైప్ ఆఫ్ మార్బుల్స్ అలాంటి క్వశ్చన్స్ రిపీట్ అయినాయి. అలా టాసింగ్ మీద ఇచ్చేసి ఏం చేస్తారనంటే ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ మ్యాట్రిక్స్ రాయండి. దాంతోపాటు ఇప్పుడు 2 కాయిన్స్ టాస్ చేశారు, దాని ప్రాబబిలిటీ కనుక్కోండి. లేదా 2 రెడ్ మార్బుల్స్ ఆర్ వైట్ మార్బుల్స్ ఇచ్చారు, దాని ప్రాబబిలిటీ కనుక్కోండి. ఓకే, ఆ విధంగా అడుగుతారు. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇనీషియల్ ప్రాబబిలిటీ ఇస్తారు అంటే ఇనీషియల్ స్టడీ స్టేట్ ఇనీషియల్ ప్రాబబిలిటీ ఒకటి ఇస్తారు, సపోజ్ 1, 2, 3. అండ్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ ఈజ్ ఆల్సో గివెన్ ఇస్తారు. మనమేం కనుక్కోవాలి ఆఫ్టర్ 2 ఏం కనుక్కోవాలి ప్రాబబిలిటీ ఆఫ్టర్ 2 ట్రాన్సిషన్స్ లేదంటే ప్రాబబిలిటీ ఆఫ్టర్ 3 ట్రాన్సిషన్స్ ఎంత కనుక్కోమంటారు. అండ్ లిమిటింగ్ ప్రాబబిలిటీ ఇది హయ్యర్ ఆర్డర్లో చేస్తాము. ఇప్పుడు నేను దీని మీద లేటెస్ట్ వర్షన్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను క్లియర్గా ఉండడానికి. ఇంతవరకు ప్రాక్టీస్ చేయకపోతే డైలీ నాతో పాటు ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా లాంగ్ క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఇప్పుడు షార్ట్లో రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ కొన్ని ఇస్తాను, జస్ట్ నోట్ డౌన్. చూడండి అమ్మా, ఇక్కడ ఏం అడిగారు, ఇవి ఇప్పటివరకు 2023లో వచ్చినటువంటి 3 పేపర్స్ అండ్ ఇంకా కొన్ని ఎంఎస్ఎఫ్లో కూడా ఉన్నాయి, అవి కూడా చెక్ చేసుకోండి. అందులో కూడా రాశాను. అండ్ మీకు ప్రీవియస్గా R18 వాళ్ళకి అడిగినటువంటి షార్ట్ క్వశ్చన్స్, అది మీకు సేమ్ సిలబస్ కాబట్టి అందులో నుంచి కూడా తీశాను. చూడండి,
రిపీటెడ్ అండి. ఇందులో కంపల్సరీ మీకు 2కి 2 మార్క్స్ వస్తాయి. సేమ్ కాన్సెప్ట్ నేర్చుకుంటే మనకు 5 మార్క్స్ కూడా రావచ్చు. ఎందుకంటే మనం లాంగ్లో కూడా సాల్వ్ చేస్తాం కాబట్టి ఏ ఒక్కరు మిస్ అవ్వద్దు. 1 మార్క్తో కూడా ఫెయిల్ అవుతారు కాబట్టి 1 మార్క్ను కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. వెరీ సింపుల్, అసలు మిస్ చేయొద్దు. ఫస్ట్ డిఫైన్ మార్కో చైన్. మార్కో చైన్ అంటే ఏంటి క్లియర్గా డిఫైన్ చేయండి. వీలైతే ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. అండ్ ఇది మొన్న అడిగారు జస్ట్ రీసెంట్ అడ్వాన్స్డ్ సప్లీలో, ఈజ్ దిస్ మ్యాట్రిక్స్, ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు, మ్యాట్రిక్స్ ఈజ్ స్టొకాస్టిక్ అంటున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను మ్యాట్రిక్స్ అనేది ఎప్పుడు స్టొకాస్టిక్ అవుతుంది, లేటెస్ట్ వీడియోస్లో ఉంది, చెక్ చేసుకోండి. ఎప్పుడు స్టొకాస్టిక్ అవుతుంది, వర్షన్ 2 చేస్తున్నాను స్టొకాస్టిక్ ప్రాసెస్ మార్గో చైన్లో, అవి చెక్ చేస్తూ ఉండండి. ఎవ్రీ డే పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, స్టొకాస్టిక్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ మస్ట్ బి ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. ఆర్డర్ ఎంత 2/3. 2/3 అంటే స్క్వేర్ కాదు కదా, రోస్ కాలమ్స్ ఈక్వల్ ఉంటే స్టొకాస్టిక్, అవునా? సారీ, స్క్వేర్. అసలు ఇది స్క్వేరే కాదు అంటే దిస్ ఈజ్ నాట్ ఏ స్టొకాస్టిక్ మ్యాట్రిక్స్. వై? బికాస్ దిస్ ఈజ్ నాట్ అండ్ స్క్వేర్ మ్యాట్రిక్స్. 1 మార్క్కి ఇస్తే 1 వర్డ్లో రాయండి. లాంగ్కి ఇస్తే ఇంకా ఎలా రాస్తాము? ఇది స్టొకాస్టిక్ కాదు ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. అండ్ రోస్ సమ్ అంటే ప్రతి రోలో ఉన్న ఎలిమెంట్స్ యాడ్ చేస్తే 1 అవ్వాలి. 1 అవుతుంది బట్ ఆర్డర్ అనేది కాదు. ఇంకొకటి దెర్ ఈజ్ నో నెగటివ్ ఎలిమెంట్స్, అవునా? ఈ 3 కండిషన్స్ ఉండాలి. తర్వాత డిఫైన్ ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ మ్యాట్రిక్స్. అసలు ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ మ్యాట్రిక్స్ని ఏ విధంగా డిఫైన్ చేస్తామో దానికి కండిషన్స్ ఏంటో రాయాల్సి ఉంటుంది. 1 మార్క్ ఇస్తే సింపుల్గా రాయండి. అండ్ డిఫైన్ బ్రీఫ్లీ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ర్యాండమ్ ప్రాసెస్ ఆఫ్ మార్కో చైన్. అంటే ఏంటిదంటే ఇక్కడ క్లాసిఫికేషన్స్ అంటే మనకి ఏమేమి వస్తాయి అని అంటే, ఒకటి పీరియాడిక్ అండ్ అపీరియాడిక్ స్టేట్స్లో క్లాసిఫికేషన్లో అపీరియాడిక్ అండ్ రెడ్యూజబుల్, ఇర్రెడ్యూజబుల్, ఎర్గాడిక్, ఇవన్నీ మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ స్టేట్స్లో వస్తాయండి. దాని గురించి రాయాల్సి ఉంటుంది. నేను ఫర్దర్ వీడియోస్లో వీటి గురించి వీలైతే ఈ మొత్తం వీటన్నింటి షార్ట్ ఆన్సర్స్ వీడియో కూడా చేయడం జరుగుతుంది. లేదంటే మన వీడియోస్ మొత్తం ఫాలో అయితే చేయొచ్చు. అండ్ తర్వాత ఏంటంటే వాట్ ఈజ్ ద స్టొకాస్టిక్ మ్యాట్రిక్స్. అసలు స్టొకాస్టిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? నిన్న వీడియోలో చెప్పాను. ఏంటి స్టొకాస్టిక్ మ్యాట్రిక్స్ అంటే? ఇక్కడ రాసాం కదా, ఇట్ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ అండ్ రోస్ సమ్ అనేది 1 ఉండాలి, నెగటివ్ ఎలిమెంట్స్ ఉండకూడదు. వెన్ ఇట్ ఈజ్ రెగ్యులర్, నేను సెకండ్ వీడియోలో చెప్పాను రెగ్యులర్ ఎప్పుడు అవుతుంది అని అంటే దెర్ ఈజ్ నో 0 ఎలిమెంట్స్ అండ్ డయాగోనల్ ఎలిమెంట్స్లో 1 ఉండకూడదు అండ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇట్ మస్ట్ బీ ఏ పాజిటివ్స్, అవునా? అప్పుడు రెగ్యులర్ అవుతుందని రాయండి. తర్వాత వాట్ ఈజ్ ద స్టడీ స్టేట్ వెక్టర్. ఇక్కడ మీకు తెలియాల్సిన స్టడీ స్టేట్ వెక్టర్ అంటే అడుగుతారు. ఇంకొకటి ఏంటంటే స్టడీ స్టేట్ వెక్టర్ అన్నా ఆర్ ఈక్విలిబ్రియం వెక్టర్. దీని మీద క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. స్టడీ స్టేట్ అండ్ ఈక్విలిబ్రియం నెక్స్ట్ వీడియో మనది అదే ఉంటుంది. దాని గురించి డిఫైన్ చేయండి 1 వర్డ్లో. అండ్ స్టడీ స్టేట్ ప్రాబబిలిటీ అంటే ఏంటో కూడా అడుగుతారు. ఐ విల్ రిపీట్, ఓకే? తర్వాత డిఫైన్ అండ్ అబ్జార్బింగ్ మార్కో చైన్, ఇది స్టార్టింగ్ బేసిక్స్లో ఉంది. తర్వాత డిఫైన్ ప్రాబబిలిటీ వెక్టర్ అంటే ఏంటిది ఇన్ మార్కో చైన్. దాని తర్వాత ఒక మ్యాట్రిక్స్ ఇచ్చేసి ఏం చేస్తారంటే ఫైండ్ ద పీరియాడిక్ అండ్ అపీరియాడిక్ స్టేట్స్ ఆఫ్ ద ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ మ్యాట్రిక్స్. పీరియాడిక్ ఎప్పుడవుతుంది, అపీరియాడిక్ ఎప్పుడవుతుంది అయినప్పుడు వాటి స్టేట్స్ని మనం ఇచ్చినటువంటివి ఏవి పీరియాడిక్ ఏవి అపీరియాడిక్ తెలుసుకోవాల్సి ఉంటుంది. దాని కండిషన్స్ ఏంటి ఒక స్పెషల్ వీడియో చేద్దాము. తర్వాత ఈ లేటెస్ట్ వీడియోస్ కంపల్సరీ చూడండి. ఇవన్నీ రిపీట్ చేస్తాను. అందులో ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి ఆల్ ద స్టేట్స్ ఆర్ ఎర్గాడిక్ ఆర్ నాట్ అని అడుగుతారు, ఓకే? లేదా వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ఎర్గాడిక్ అని అడుగుతారు. తర్వాత ఇంకొక అదేవిధంగా ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి ఆ మ్యాట్రిక్స్ అనేది ట్రాన్సిషన్ ప్రాబబిలిటీ మ్యాట్రిక్స్ అయితే ఫైండ్ ఇట్స్ గ్రాఫ్ అని అడుగుతారు. అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు 1 0 1 2 4 1 ఇలా ఇచ్చారనుకో, ఇది ఫస్ట్ ఎలిమెంట్, దీని నుంచి దీనికి, ఓకే? ఇట్లా స్టేట్స్ డయాగ్రామ్ వేయడం అనేది ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ రిపీట్ చేద్దాం. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు బెట్ట. అంటే ఏంటంటే ఏ ఒక్కరు మిస్ అవ్వద్దు, ప్రతి క్వశ్చన్ని చెయ్యండి. మీరు చదివిన కొన్నిట్లోనే మళ్ళీ అందులో చాయిస్ తీసుకుంటే కనుక మీరు పాస్ అవ్వడం కష్టం. 1 మార్క్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే నేను చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ చదువుకోండి, పర్ఫెక్ట్గా చేయండి. మినిమం 3 times ప్రాక్టీస్ చేయండి. అప్పుడే కాసం కావచ్చు, ఎంఎస్ఎఫ్ కావచ్చు. వెరీ ఈజీ. ఆల్ ది బెస్ట్ బేటా. వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.